గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా ములుగు జిల్లా కేంద్రంలో సీఎం గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. కాంగ్రెస్ గుండాలో పరిపాలించమని అంటే ఈరోజు దాడి చేస్తున్నారు. 420 హామీలు ఇచ్చిళ్ళు, 6 గ్యారంటీలు ఇచ్చిళ్ళు. ఇప్పటి వరకు కూడా ఆ హామీలను నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరము. ఒకటే వాళ్లకు మేము ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయాలి. ఆ డైవర్ట్ చేయడం వల్ల ప్రజలు కూడా ఆ హామీలను అడగలేకపోతున్నారు. ఒకటే మేము చెప్తున్నాం, రాబోయే స్థానిక ఎలక్షన్లలో తప్పకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామని. అదేవిధంగా ఈరోజు ములుగు జిల్లాకు చూసుకున్నట్లయితే వేల కోట్ల రూపాయలు ఈ ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాము. సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అక్కడ రామప్ప దేవాలయ అభివృద్ధికే కావచ్చు, టూరిజం హబ్లే కావచ్చు, ఇలా సీతక్క చేసే అభివృద్ధి పనులు ఎక్కడ నుండి వస్తున్నాయి? రాష్ట్రంలో లోటు బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. దాంతో ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఒక్కడే మీరు అయినా మేము ప్రశ్నిస్తున్నామా, గొంతు చేస్తున్నామా? అభివృద్ధి కావాలని చూస్తున్నాం. ఇప్పటికైనా ఒకసారి కాంగ్రెస్ గుండాలు బుద్ధి తెచ్చుకొని ప్రజా పాలన చేయండి, ప్రజల కోసం పనిచేయండి. మేము కూడా ప్రతి దాడి చేస్తే కాంగ్రెస్ నాయకులే కానీ, కాంగ్రెస్ మంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ రోడ్డు మీద తిరగకు. మాది సంస్కృతి సాంప్రదాయ కార్యకర్తలం. దాని గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రజల కోసం మేము గుండాలు అవుతాం, ప్రజల సంక్షేమం కోసం మేము రౌడీజం అవుతాం. ఒక్కసారి మేము రాడ్లు పట్టుకున్నట్టయితే రోడ్డు మీద ఎవరు దిగరని ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. మీకు చేత కాకపోతే గత దిగండి, కాకపోతే తప్పని క్షమించి ప్రజలకు మీకు క్షమాపణ చెప్పుకోండి. అప్పటికైనా మిమ్మల్ని క్షమిస్తారు ప్రజలు. ఇటువంటి అరాచక పాలన కొనసాగిస్తాం, రౌడీ పాలన కొనసాగిస్తుంటే ఎవరు కూడా కార్యకర్తలు ఊరుకోరు. నాది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో జాతీయ స్థాయిలో ఒక ధర్మానికి, దేశానికి సంబంధించిన పార్టీ మాది. మా కార్యకర్తల మీద, మా యొక్క పార్టీ ఆఫీసుల మీద ఈ యొక్క చిన్న దెబ్బ తగిలిన, ఈ యొక్క మరగబడిన చూస్తూ ఉంటే ప్రసక్తి ఉండడానికి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ యొక్క తెలివి తక్కువ తనాలకు పోయి తప్పకుండా మీరు బుద్ధి తెచ్చుకొని పాలన అందించాల్సిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.